కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉండి క్రియాశీలక రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న శెట్టి బాలాజీ సామాజిక వర్గానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే సీటు కేటాయించాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం రామారావుపేట శెట్టి బాలాజీ కమ్యూనిటీ హాల్లో జరిగిన బీసీ సామాజిక నాయకుల సమావేశంలో కందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే సీటును 2024 ఎన్నికల్లో శెట్టి బాలాజీ సామాజిక వర్గానికి కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సుమారు 62,000కు పైగా ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలను కలుపుకుని సుమారు 1,75,000 ఓటర్లు ఉన్నారని, ఈ నేపథ్యంలో ఈ సీటు బీసీ అభ్యర్థులు గెలుపునకు శుభ సంకేతం అన్నారు. బీసీల ఆకాంక్షను నెరవేర్చే విధంగా రాజకీయ పార్టీలు బీసీల ఆవశ్యకతను గుర్తెరగాలని సూచించారు. బీసీల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కాకినాడ రూరల్ సీటు బీసీయేతర సామాజిక వర్గానికి కేటాయించినట్లయితే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఓటమికి కంకణం కట్టుకుంటామని ఈ సందర్భంగా బీసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాసంజేటి రాజేశ్వరరావు, కాకరపల్లి చలపతి, వాసంజేటి త్రిమూర్తులు, రాయుడు దుర్గా, కొప్పుశెట్టి చంద్రమౌళి, పెంకే రాజు, చొల్లంగి వీరబాబు, పాలిక రామ్మోహన్, విత్తనాల రమణ, మేడిచెట్టి ఈశ్వరరావు, కుడుపూడి వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు. మా శెట్టి బాలాజీ సంఘం కులస్తులు రూరల్లో ఎక్కువ శాతం ఉన్నారు. ఏ నాయకుడు వచ్చినా కూడా శెట్టి బాలాజీని వాడుకోవడం తప్ప, మీరున్నారమ్మా మీ అంటే మేము ఉన్నామనే నాయకులు తప్ప, మా వరకు సీట్లు ఇచ్చేసరికి మీరు ఎక్కడో ఉండండి, మీరు పక్కన ఉంటే మేము అందరం కలిపి కాపులు సీట్లు ఇచ్చుకుంటా పోతాము, వాళ్ళ వెనకాల మీరు జెండాలు పట్టుకుని తిరగండి అన్న రోజు స్థితిలోకి ఈరోజు తీసుకొస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా శెట్టి బాలాజీ సంఘస్థులకి ఎవరికి ఇచ్చినా మేమందరం ఏకగ్రీవంగా వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని గెలిపించడం జరుగుతుందండి. అది కాదని వేరే కమ్యూనిటీకి ఎవరికి ఇచ్చినా కూడా ఇండిపెండెంట్గా వేసి మేము వాళ్ళని ఓడించడానికి ఎక్కడ వెనకాడమని చెప్పి ఈ సమావేశం తరఫున తెలియజేసుకుంటున్నామండి. అలాగే ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడం, మరి కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా మరి మా శెట్టి బాలాజీకి సంబంధించిన కులస్తులు బాగా ప్రతి నియోజకవర్గంలో కూడా 50 నుంచి 60,000 ఏవో ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో కూడా శెట్టి బాలాజీ సీట్ ఇవ్వకుండా మరి ఏరే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటే మేము ఊరుకుండేది లేదు. ఎందుకంటే మా శెట్టి బాలాజీ కులస్తు అందరూ కూడా మరి ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క లీడర్ని ఎంచుకొని ఆ లీడర్ని ఇండిపెండెంట్గా నిలబెట్టి ఆ యొక్క శెట్టి బాలాజీ కులస్తుల్ని మరి ఎమ్మెల్యేగా నెగ్గించుకుంటూ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మా శెట్టి బాలాజీలందరూ కూడా మేము కంకణ కట్టుకుని ఉన్నాం. కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత కాకినాడ సిటీలో రెడ్డి గారు పరిపాలిస్తుంటే కాకినాడ 2లో కన్నబాబు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా కాపులే ఈ రోజున అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కనుక మాకు కాకినాడ జిల్లాలో అత్యధిక బీసీ సామాజిక వర్గం శెట్టి బాలాజీలు కూడా ఉన్నటువంటి కాకినాడ 2 నియోజకవర్గం ఎప్పటి నుంచో శెట్టి బాలాజీలకి కేటాయించబడింది. ఈసారి శెట్టి బాలాజీలు లేకుండా దాన్ని ఇవ్వకుండా చూద్దామనే పార్టీలను చూస్తున్నాయి. అలాగే పిఠాపురంలో కూడా బీసీలు అత్యధిక శాతం ఉన్నారు. అలాగే పత్తిపాడులో కూడా బీసీలు అత్యధిక శాతం ఉన్నారు. ఇలాంటి 3 చోట్ల కూడా బీసీలు టికెట్లు ఇవ్వాలి. ముఖ్యంగా కాకినాడ రూరల్ మట్టికి శెట్టి బాలాజీలు టికెట్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఏ పార్టీలు అయితే బీసీలని అలాగే శెట్టి బాలాజీలని పక్కన పెడతాయో ఆ పార్టీలు గ్యారెంటీగా ఓడించి చేరుతాం. అందులో సందేహం లేదు.